హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అబ్బాయిలకి బాగా యూస్ అవుతుంది. అమ్మాయిలని ఎలా టెంప్ట్ చేయాలి అన్న విషయం తెలియక చాలామంది అబ్బాయిలు ఇప్పటికే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామండి. అబ్బాయిలకి హస్బెండ్కి కానీ లవర్కి కానీ స్పాట్లో వాళ్ళకి ఇంటర్కోర్స్ చేయాలి, ఫిజికల్గా కలవాలి అన్న కోరిక వాళ్ళకి స్పాట్లో కలుగుతూ ఉంటుంది. కానీ అమ్మాయిలు దానికి రెస్పాండ్ అవ్వరు. వాళ్ళకి ఇష్టం లేకపోతే కోరిక కలగక అలా వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకేంటి, అబ్బాయిలకి ఇప్పుడే కలవాలి అని వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే అమ్మాయిలకి ఆ ఫీల్ అనేది రాదు. అలాంటప్పుడు ఆ సమయంలో వీళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళకి టెంప్ట్ అవుయి వెంటనే ఓకే చెప్తారో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు అమ్మాయి లిప్స్ని కిస్ చేయడం లేకపోతే ముట్టుకోవడం చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ ఫీల్ అనేది 100% వాళ్ళు మీకు టెంప్ట్ అవుతారు. అప్పటికప్పుడే ఓకే చెప్పే అవకాశం చాలా ఉందండి. సాధారణంగా చెప్పాలంటే అమ్మాయిలో మొత్తం A to Z బాడీ మొత్తం వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయండి. టెంప్టింగ్ పార్ట్ బాడీ మొత్తం వాళ్ళకి టెంప్టింగ్ పార్టే. కాకపోతే ఆ ఫీల్ వాళ్ళకు కూడా ఉండాలండి. వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతే మాత్రం మీరు ఎక్కడైనా టచ్ చేసినా సరే బాడీ మొత్తం వాళ్ళకి టెంప్టింగ్ పార్టే కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బాడీ ఎక్కడ టచ్ చేసినా సరే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా తనకి ఇంట్రెస్ట్ లేదు, నేనే మూడ్ తెప్పించాలి అన్న ఒకవేళ ఉంటే, అలా ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పే పార్ట్స్లలో కిస్ చేయడం లేకపోతే టచ్ చేయడం చేస్తే వాళ్ళకి వెమ్మటే 100% టెంప్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లిప్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు తన నడుముని టచ్ చేయడం లేకపోతే కిస్ చేయడం అలా చేసినా సరే వాళ్ళు 100% మీకు టెంప్ట్ అయ్యి అప్పటికప్పుడు స్పాట్లో మీకు ఓకే చెప్పేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది బుగ్గలపై పెదాలపై కిస్ చేస్తూ ఉంటారు సాధారణంగా. కాకపోతే మీరు తనని ఎంత ఇష్టపడుతున్నారు, అసలు మీకు తనంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ ఉంది తెలపటానికి మీరు తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తే చాలా మంచిదండి. అమ్మాయిలకు కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఫోర్ హెడ్ మీద కిస్ చేసే అబ్బాయిలన్నా హస్బెండ్స్ అన్నా వాళ్ళకి అంత ప్రేమ గౌరవం ఉంటుందండి. కాబట్టి మీరు ఒకవేళ స్పాట్లో టెంప్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసినా సరే వాళ్ళు 100% మీకు టెంప్ట్ అయ్యి ఓకే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్యాక్, ఇలా హెడ్ నెక్ పార్ట్ బ్యాక్ అండి, అక్కడ సెన్సిటివ్ నర్వ్స్ అనేవి ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సంబంధించి ఉంటాయండి. మీరు ఇలా వాళ్ళ టచ్ చేయడం కానీ లేకపోతే కిస్ చేయడం కానీ ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఆ ప్లేస్లో మీకు ఓకే చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఇవన్నీ ఎప్పుడు చేయాలి అంటే ఫిజికల్గా కలవడానికి సిద్ధం అయ్యేటప్పుడు రొమాన్స్ లాగా ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఫీల్ అనేది టెంప్ట్ అవుతూ ఉంటారు. మీతో సాటిస్ఫాక్షన్ మంచిగా కలవడానికి వాళ్ళు ఎంతో మొక్కు చూపుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్రెస్ట్ అండి. మీరు వాళ్ళ బ్రెస్ట్ని టచ్ చేయడం లేకపోతే కిస్ చేయడం అలా చేసినా కూడా వాళ్ళు మెయిన్ రోల్ అండి బ్రెస్ట్ అనేది. అలా చేసినా సరే వాళ్ళు 100% మీకు టెంప్ట్ అయిపోతూ ఉంటారు. పాజిటివ్గా మీకు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మీకు అనుకూలంగా ఒకవేళ ఎదుటివారు మీకు సహకరిస్తే మీ ప్రైవేట్ ప్లేస్లలో కూడా, ఇంకా చెప్పలేని ప్లేస్లు కూడా ఉంటాయి కదండి, అలా ప్రైవేట్ ప్లేస్లో కూడా మీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకూలంగా ఉంటే మాత్రం టచ్ చేయడం లేకపోతే కిస్ చేయడం ఇలా చేసినా సరే ఆన్ ద స్పాట్ అనేది వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. వెంటనే మీకు ఓకే చెప్పేస్తారు. మీతో టెంప్ట్ అయ్యి ఇంకా మంచిగా మీరు వాళ్ళతో సాటిస్ఫాక్షన్ అవ్వచ్చండి. చెప్పాలంటే అమ్మాయిలకి బాడీ మొత్తం వాళ్ళకి టెంప్టింగ్ పార్టే అండి. మీరు ఎక్కడ టచ్ చేసినా వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు చెప్పలేరండి. మీరు వాళ్ళ హస్బెండ్తో కానీ లేకపోతే వాళ్ళ లవర్తో కానీ వాళ్ళు చెప్పలేరన్నమాట. మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి, టెంప్ట్ అవుతాను అని చాలామంది 70% అమ్మాయిలు చెప్పరండి. 30% అమ్మాయిలు మాత్రం ఇలా వాళ్ళు బయటపడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ఇలా చేస్తే నాకు టెంప్ట్ అవుతాను, ఇలా ఉంటే నాకు బాగుంటుంది ఫీల్ అనేది. చాలామంది వాళ్ళు సెక్షువల్గా లేకపోతే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు అది వాళ్ళ పార్ట్నర్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. 70% మంది ఆడవాళ్ళు అలా షేర్ చేసుకోలేరండి. కాబట్టి మీరే అర్థం చేసుకొని వాళ్ళని ఎలా టెంప్ట్ చేయాలి ఏందో కాస్త మీరే గమనించి వాళ్ళు ఎలా ఇష్టపడుతున్నారో మీరు తెలుసుకొని అలా ప్రవర్తిస్తే వాళ్ళు వెంటనే 100% మీకు టెంప్ట్ అయ్యి మీతో
అలా ఇంటర్కోర్స్ చేయడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉందండి. సో అర్థమైంది కదా, ఎలాంటి ప్లేస్లలో మీరు కిస్ చేస్తే లేకపోతే టచ్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు ఓకే చెప్తారు, వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తారో తెలుసుకున్నారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్లేస్లలో కిస్ చేసినా లేదా టచ్ చేసినా సరే వాళ్ళకి 100కి 300% టెంప్ట్ అవుతారండి. ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఓ వీడియో చేశాను, అమ్మాయిలకి ఎలాంటి సమయాల్లో కోరికలు కలుగుతాయో అని. ఆ వీడియో వాచ్ చేస్తే మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.